ప్రభునందు ప్రియ దేవుని స్నేహితులారా, మీ అందరికీ నా యొక్క మరణాత దేవుని మహా ఉచిత కృపచేత గత ఫిబ్రవరి నెల 24వ తారీఖు నేను బయలుదేరి కువైట్ దేశానికి రావడం జరిగింది. మరి మార్చి 8వ తారీఖు వరకు ఇక్కడ పరిచయం చేయడానికి, వివిధ సంఘాలను దర్శించి వాక్య పరిచయం చేయడానికి ప్రభు కృప చూపించారు. అయితే మరి నిన్నటి దినం మొదలుకొని, అంటే ఫిబ్రవరి 28వ తారీఖు మొదలుకొని మరి ఈ గల్ఫ్ ప్రాంతాల్లో, మరి విశేషంగా కువైట్ దేశము, అలాగే దుబాయ్, అబుదాబి దేశాలు, మరియు బహ్రెయిన్ దేశము, సౌదీ అరేబియా దేశం మీదను, అలాగే ఖతర్ దేశం మీదను మరి ఇరాన్ దేశం దాడి చేస్తోంది. మరి బాంబింగ్ అటాక్స్ జరుగుతూ ఉన్నాయి. మరి ఎంతో ఆస్తి నష్టం జరిగింది. అయితే ప్రభు కృపను బట్టి ఇప్పటి వరకు ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరిగినట్లుగా మరి మాకైతే సమాచారం లేదు. ప్రభు కృపను బట్టి మరి ఇక్కడ నేను క్షేమంగానే ఉంటూ ఉన్నాను. అలాగే బహ్రెయిన్ దేశంలో కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి వెళ్ళినటువంటి ఎంతోమంది దైవజనులు అక్కడ కూడా హోటల్లో స్ట్రక్ అయిపోయి ఉన్నారు. ఈ రీతిగా మరి ఎంతోమంది పలు విధములైనటువంటి అవస్థలు పడుతూ ఉన్నారు. మరి వారి నిమిత్తం నేను ప్రార్థిస్తున్నాను, మీరు కూడా ప్రార్థన చేయండి. నేనైతే క్షేమంగా ఉన్నాను. మరి విశ్వాసులు ఎంతోమంది, అభిమానులు, స్నేహితులు, నా బంధు జనాంగము మరి ఫోన్ల ద్వారా, వాట్సాప్లో మెసేజ్ల ద్వారా నా క్షేమ సమాచారాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కష్టకాలం ముందు, ఆపద కాలం ముందు మరి ప్రతి ఒక్కరి కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి విశేషంగా మరి అలాగే ఎయిర్పోర్ట్స్ మరలా రన్నింగ్లోకి రాగానే నేను బయలుదేరి తిరిగి భారతదేశానికి వస్తాను. అందరితో కలిసి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. మీ అందరికీ నా ప్రత్యేకమైనటువంటి మరణాత. థ్యాంక్ యూ ఆల్.